ఒకప్పుడు నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అని చెప్పిన ఆమె, ఇప్పుడు రోజులు గడిచినా ఎప్పుడు కలుద్దాం అనే మాట కూడా చెప్పడం మానేసింది. అతను మాత్రం ప్రతిరోజు ఆమెను ఒక్కసారి అయినా బయటకు రా, కొద్దిసేపు మాట్లాడుకుందాం అని చెబుతుందేమో అని ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఆ ఆశ ఆ ఎదురుచూపులోనే ముగిసిపోయేది. కలవాలని ధైర్యం చేసి అడిగిన ప్రతిసారి పని ఉంది, ఇప్పుడు కుదరదు, మరో రోజు చూద్దాం అనే కారణాలతో అతన్ని తప్పించేది. కానీ ఆ కారణాల వెనుక అసలు నిజం ఏంటో మాత్రం అతనికి అర్థం కాలేదు. ఒకప్పుడు తన కోసం సమయం వెతికిన మనిషి ఇప్పుడు తనకు సమయం ఇవ్వకుండా ఉండటానికి కారణాలు వెతుకుతుందంటే ఆ విషయం అతని గుండెకి అర్థమవుతున్నా కానీ అతని మనసు మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. కొంచెం ఓపిక పడితే మళ్ళీ అన్నీ ముందులా అవుతాయి అనే ఒక నమ్మకంతో తన ప్రేమను గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు అతను. ఎన్నో రోజులుగా తన మనసును బాధ పెడుతున్న ప్రతి ప్రశ్నకు ఈ రోజైన సమాధానం దొరుకుతుందనే ఆశతో అతని ధైర్యం చేసి ఆమె ముందే నిలబడి, నువ్వు ముందులా ఎందుకు లేవు, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేకపోతే కారణం ఏంటి, నేను ఏదైనా తప్పు చేశానా అని ఒక ఊపిరితో అడిగేశాడు. కొన్ని క్షణాలు అతని వైపు చూసిన ఆమె, నువ్వు అవసరానికి మించి ఆలోచిస్తున్నావు, నా వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు, అన్నీ నీ ఊహలే అని ప్రశాంతంగా చెప్పి ఆ మాటతోనే ఆ సంభాషణను ముగించేసింది. ఆ సమాధానం విన్న తర్వాత కూడా అతని మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమె నోటి నుంచి వచ్చిన ఆ మాటలు ఒకలా ఉన్నా ఆమె ప్రవర్తన మాత్రం ప్రతిరోజు మరో నిజాన్ని చూపిస్తూనే ఉంది. ఆ రోజు అతను మొదటిసారి ఆమె మాటల కంటే తన మనస్సు చెప్పిన సందేహాన్ని ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఎప్పటిలాగే ఆమె గురించి ఆలోచిస్తూ కూర్చున్న అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఎత్తిన కొన్ని క్షణాల్లోనే, నీకు ఇంకా తెలియదా, ఆమె ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది అనే మాట అతని చెవుల్లో పడగానే అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మాటను అసలు నమ్మలేక, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆమె అలా చేయదు, నాతో మాట్లాడకుండా ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోదు అని ఎంత చెబుతున్నా అవతల వాళ్ళు చెప్పిన ప్రతి మాట అతను నమ్మకాన్ని ఒక్కో క్షణం ముక్కలు చేస్తూనే ఉంది. ఇంతకాలం తనతో భవిష్యత్తు గురించి కలలు కట్టించిన మనిషి తనకు ఒక మాట కూడా చెప్పకుండా ఒక అబ్బాయితో జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యిందనే నిజాన్ని అతని మనస్సు మాత్రం ఒప్పుకోలేకపోయింది. కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు, గుండెలో నొప్పి మాత్రం మాటల్లో చెప్పలేనంతగా పెరిగిపోయింది. కానీ అతనికి ఇంకా తెలియదు, వినింది కేవలం ఎంగేజ్మెంట్ వార్త మాత్రమే. ఆ వార్త వెనుక దాగున్న అసలు నిజం తెలుసుకున్న క్షణం అతని జీవితం పూర్తిగా మారిపోబోతుంది.